స్థానాన్ని అందించాలని ఓటర్ మహాశయులందరినీ మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ముగింపు ర్యాలీని సందర్శించి బాలప్రసాద్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 49వ డివిజన్ ప్రజానికానందరికీ ముందుగానే అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే అంటే 11వ తారీఖు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మన కాంగ్రెస్ అభ్యర్థి కల్కుట్ల కుమారస్వామి గారు మన అభ్యర్థిగా మనం నిలబెట్టడం జరిగింది. మరి దీంట్లో భేదాభిప్రాయాలు ఏది లేకుండా మనం అందరం కలిసికట్టుగా మన అభ్యర్థిని మనము గెలిపించుకుంటే శ్రీనన్నకి మనము కానుకగా ఎంతైనా వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా మనందరికీ తెలుసు. ఏదైతే 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కాడి నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్